రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వేతనాన్ని అనాథ పిల్లలకు ఖర్చు చేస్తున్నట్టు ప్రకటించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకి 5,000 రూపాయల చొప్పున 2.10 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని శాసనసభ్యుడిగా ఎన్నికైన తరువాత వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకున్నానని అన్నారు. అయితే వేతనం రూపంలో తీసుకున్న ఆ మొత్తాన్ని తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గం పరిధిలో కన్నవారు దూరమైన పిల్లల భవిష్యత్తు కోసం వారి చదువుల కోసం వెచ్చించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ప్రభుత్వం పదవి ఉన్నంతకాలం జీతం మొత్తం అనాథ బిడ్డల సంక్షేమానికి వినియోగిస్తానన్నారు. అందరూ నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు. మన పిఠాపురం కావాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రతి చిన్న సమస్య ఏది ఉన్నా కానీ మన ఇక్కడ దగ్గర పర్యవేక్షిస్తూ మన డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కానీ అక్కడ స్థానికంగా మన ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 42 మంది ఆర్ఫన్స్ ఉన్నారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు లేదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత తీసుకోవడానికి ఎవరు లేరు. దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణతేజ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే ముందుగా నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే అసలు భారం అవ్వకూడదని. కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతూ ఉంది. అందువల్ల ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే నాకు చదువుకుంటున్న మీకు తల్లిదండ్రులు కుటుంబం ఇవన్నీ దూరమైన మీకు అది మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది. దాని తగ్గట్టుగా అడుగు వేసాం. సో నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి ఈ పదవి ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మీరు సంపూర్ణంగా చదువుకునే వరకు నెలకి 5,000 రూపాయల చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి నాకు. మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు. దీంట్లో ఎక్కడ కూడా ఒక కులం కానీ అనే దాంట్లో అన్ని కులాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒకరికి నేను ఒక్క కులానికి నేను అట్లా ఆ మనస్తత్వం కూడా లేదు నాకు. సో మనస్ఫూర్తి ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకించి మీ అందరికీ అంటే ఇది పని చేసి సంపాదిస్తున్న డబ్బు ఒక ప్రభుత్వం తరపున పని చేస్తూ దాని నుంచి వచ్చిన జీతం చాలా బాధ్యతగా నాకు మీరిచ్చిన అధికారాన్ని తిరిగి తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను గెలిపించడానికి కారణం అదే పిఠాపురం భవిష్యత్తుకి మీరందరూ పిఠాపురం భవిష్యత్తు ఇక్కడ ఉన్న పిల్లలందరూ సో మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తున్నాను.